ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి సపరేట్ రాష్ట్రం కోసం కొట్లాడించి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం మార్చడంలో మనం ప్రభుత్వం మారిస్తే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళీ మాకు అనుకుని అట్లా అనుకొని మేము ఉద్యమాలు చేసి రాష్ట్రం కోసం పార్టీ కోసం మాట్లాడి కష్టపడి లాస్ట్ ప్రభుత్వం వచ్చిన తెచ్చుకున్న తెలంగాణలో తెచ్చుకున్న పార్టీలో మాకు నిరుద్యోగులకు లాస్ట్ వరకు చిప్ప కూడా దొరికింది కానీ ఉద్యోగాలు అయితే రాలేదు ఒకటి. సో ఈ సమస్యల మీద ఏదైతే ఉన్నాయో 6 నెలలు గడిచిన తర్వాత నిరుద్యోగులు స్టార్ట్ చేసినారు సార్. ఇది నేను కాదు, నిరుద్యోగులు వాళ్ళు పోయి మాట్లాడి కొట్లాడి రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు పోయి ఆడ సభ పెట్టుకున్న తర్వాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే రెస్పాన్స్ ఉందో ఏమని ఓన్లీ పోస్టులు పెడతాం, ఓన్లీ ఆ టయానికి ఎగ్జామ్ పెడతాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామని మాత్రమే చెప్పింది. ఆ విషయం మాకు ఎక్కడో చాలా బాధ అనిపించింది. మేము అడిగింది పోస్టుల గురించి, నువ్వు ఇచ్చింది డేట్ల గురించి. కాబట్టి దాని తర్వాత మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 45 గంటల అల్టిమేటం ఇచ్చినాం ప్రభుత్వం ఈ సమస్య మీద స్పందించాలని. రైట్, స్పందించలేదు కాబట్టి మేము 5,000 మందితో ముట్టడి చేసినాం, ప్రభుత్వాలను మార్చినాం, జేఏసీలుగా ఫామ్ అయినాం, ఊరికి పోయినాం, ఇంటింటికి పోయినాం, ప్రభుత్వాన్ని మార్చినాం, ప్రభుత్వాన్ని కూడగొట్టినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, ప్రభుత్వాన్ని మార్చినాం. ఇంతకు ఏం చేయాలి సార్? కాబట్టే ఆమరణ నిరాహార దీక్ష అనేది చివరి అస్త్రంగా మేము భావించినాం. కాబట్టి నిరుద్యోగుల సమస్యలు ప్రతి ఒక్క సమస్యలు ప్రభుత్వం నిరుద్యోగ సమస్య మీద కాకుండా మిగతా ఏ సమస్యలు అన్ని సమస్యలు పక్కన పెట్టి నిరుద్యోగుల సమస్యల మీదనే మాతో కూర్చోవాలి, మా దగ్గర వచ్చి మాట్లాడాలి. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఆమరణ నిరాహార దీక్షని ఏ పోలీస్ స్టేషన్లో అయినా, ఎక్కడ తీసుకుపోయినా, ఏ హాస్పిటల్ తీసుకుపోయినా, ఎక్కడ తీసుకుపోయినా కూడా విరమించేది ప్రసక్తే లేదు. నా అంతటా నేను బయటకు వచ్చి నేను విరమించిన అని చెప్పినంత వరకు మీరు ఎవరి మాటలు నమ్మకండి, వినకండి. పచ్చి నీళ్ళు కూడా తాగను, ఉంటే ఉంటాం, పోతే పోతాం. కానీ సమస్య మాత్రం పరిష్కారం కావాల్సిందే. ఈ ఉద్యమానికి, ఈ పోరాటానికి, ఈ కార్యాచరణకి మద్దతుకు వచ్చిన మా బక్క జర్సన్ అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరే కాదు, మీరు వచ్చినందుకు మీ మొదటి అడుగు 100 మంది ఇంకా మేధావులకు, వివిధ వర్గాల నాయకులకు, పొలిటికల్ పార్టీలకు, లేదంటే వివిధ విద్యార్థి సంఘాల నాయకులకు, ఇంటలెక్చువల్స్కి ఒక 100 అడుగులు వేసేలాగా మేము చేసే పోరాటానికి మద్దతు తెలిపి ఈ సమస్యని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఒత్తిడి క్రియేట్ చేయాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిని రాజకీయం చేయాలనేది మా ఉద్దేశం కాదు. కాబట్టి అవసరం కూడా మాకు లేదు. సమస్య పరిష్కారం చేయండి, మేము వెళ్ళిపోతాం. ఈ 2 నిమిషంలో ఈ సమస్య పరిష్కారం చేయండి, 3 నిమిషాలు వెళ్ళిపోతాం. ప్రభుత్వం చర్చ కూడా విద్యార్థులతో నిరుద్యోగులతోనే నడపాలి. మధ్యలో లంపెన్ గాళ్ళని పెట్టి వాళ్ళే ఉద్యమాలు చేస్తున్న క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళతో కాంప్రమైజ్ కాలేదు. ఈరోజు నిజంగా బాధితులు ఎవరంటే నిరుద్యోగులు. ఈరోజు మీరు గత పాలన కొనసాగిస్తాం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు మోతిలాల్ నాయక్ చేస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఇవాళ కూడా డిఎస్సీ వాళ్ళు కూడా ఫోన్ చేశారు మనం ఏమైనా చేద్దామని చెప్పి. అయితే మోతిలాల్ నాయక్ చేస్తుండ్రు, మనం అందరం ఆయన మద్దతు చేద్దాం. డిఎస్సీ అభ్యర్థులు కూడా చెప్పిన మేము 20-30 మంది రెడీగా ఉన్నాం రానికి అని చెప్పేసి. ఖచ్చితంగా నేను అభినందిస్తున్నా మోతిలాల్ నాయక్ను. ఖచ్చితంగా ప్రభుత్వం ఎన్ని ఒత్తిడిలు తెచ్చినా ఈరోజు నిజంగా ఒకసారి దృష్టి వీళ్ళపైన పెట్టింది. నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు దీక్ష కొనసాగిస్తున్నావు, దాన్ని మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. ఖచ్చితంగా నువ్వు పోలీస్ స్టేషన్లో చేయి, నేను దవాఖానలో నువ్వు ఏడన్నా చేయి, నీకు మద్దతుగా మేము ఖచ్చితంగా నిలబడతాం. మేము ఏ విధంగా అంటే ఆ విధంగా చెప్తాం. ప్రభుత్వం కూడా వెంటనే వీళ్ళతోనే చర్చ జరపాలి, మధ్యలో ఎవరితో కాదు. నిరుద్యోగులతో, నిరుద్యోగ జేఏసీలతో, విద్యార్థులతోనే జరపాలి కానీ మధ్యలో వాళ్ళతో వీళ్ళతో జరిపినమంటే కాదు. ప్రభుత్వం కూడా స్టేట్మెంట్ మంత్రులతోనే ఇప్పియాలి. ఈ మధ్యలో ఎవరితోనే ఇప్పిస్తున్నారు, వాళ్ళతో కాదు. వాళ్ళకి ఏం తెలుసు, మంత్రులతోనే ఇప్పియాలని. కాబట్టి నేను మళ్ళీసారి నేను అభినందిస్తున్నా, పూర్తిగా మద్దతు తెలుపుతున్నా. ఖచ్చితంగా కృష్ణయ్య గారు కానీ, లేకుంటే తెలంగాణలో ఉన్న మేధావి వర్గము, అన్ని యూనివర్సిటీలో ఉన్న జేఏసీలు, విద్యార్థులందరూ కూడా మరిదశ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. 40 జీవో ఎత్తేయడానికి కానీ, 1:100 కానీ, మెగా డిఎస్సీ కానీ, సెట్ రెగ్యులర్ ఇదైనా నార్మలైజేషన్ అయినా కానీ, ఈరోజు గురుకులు పోస్టు మొత్తం భర్తీ అయినా కానీ, ఈరోజు అనేకమైన సమస్యలు ఉన్నాయి. మొత్తం ప్రభుత్వం వెంటనే చేశారా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్ట్ పెంపకమే కానీ ప్రతి ఇష్యూ పైన ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాం. మీ ద్వారా కూడా మిగతా సంఘాలు కూడా నేను చెప్తా డిఎస్సీ వాళ్ళు పొద్దున ఎందుకంటే సార్ ఇప్పుడు ఎవరు తెలియకుండా చచ్చిపోయినా కూడా అందరికి తెలిసింది. అందరి లోపల కూర్చోబెడుతుందా? నేను నాకు సినిమా బాబుకైనా మన గిరిజన బిడ్డ ఉండే, గిరిజన బిడ్డ నాకు సుఖం చూపెట్టి మామూలు కాదు, మనోళ్ళే ఇబ్బంది పెడతారు. నౌకరాన్నంత వరకు కొట్టి వాళ్ళు పోలీసులు కానీ మనకే సినిమా చూపెడతారు. ఇప్పుడు నేను తిననంటే తినిపించడానికి వాళ్ళు ఎవరు సార్? ఏ అవసరం లేదు బ్రదరు. ఇగో నేను గిరన్న నంబర్ రాసుకో, ఉన్నది కదా, నీవు అన్న ఫోన్ కొడితే కరెక్ట్ 1/2 అవర్ నేను
హాఫ్ అన్ అవర్, ఎందుకంటే అన్న దగ్గర రావాలి, నేను తీసుకొని రావాలి. ఏ అర్ధరాత్రి ఏమున్నా మనలో కూడా నంబరి నేను ఎవరైనా ముట్టుకున్నా ఏమైనా చేసినా ఇచ్చి ఎక్కడికి తక్క కృష్ణ దగ్గరికి పోతా. బ్రదర్ నేను వచ్చిన వీడియో వస్తే ఆటోమేటిక్ అందరూ వస్తుంది, ఏం భయపడి అందరు మనతోనే పోటీ పడతాం. నేను ఇప్పుడు తమ్ముడు ఆ వీడియో కూడా పంపించాలి. 9866